హాయ్, దిస్ ఇస్ విరాజ్. వెల్కమ్ టు finviraz.com. సో ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది అని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. దానికంటే ముందు యాక్చువల్గా ఈ రోజు నిఫ్టీ స్లైట్గా బేరిష్ ట్రెండ్లోకి అడుగుపెట్టింది. బట్ బ్యాంక్ నిఫ్టీ అయితే మాత్రం కన్ఫర్మ్ చేసిందండి, ఫుల్ బేరిష్, ఇంక తిరగలేదు. ఫుల్ బేరిష్ ట్రెండ్లోకి అడుగు పెట్టింది. యాక్చువల్గా చెప్పాలి అంటే ఇది కాదు జోన్, ఫస్ట్ జోన్ ఇది తీసుకోండి. ఈ స్వింగ్ లో నుంచి ఈ స్వింగ్ హైకి వేసుకుంటే దిస్ ఇస్ ద సపోర్ట్ జోన్. ఓకే, సో ఇది స్ట్రాంగెస్ట్ సపోర్ట్. ఇది 1 జోన్. ఈ 1 జోన్ ఇవాళ చాలా ఎక్సలెంట్గా వర్క్ అయింది. ఈ 1 జోన్ 0 జోన్ గురించి ఆల్రెడీ నేను గోల్డెన్ వెబినార్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, అవి ఎలా వర్క్ అవుతాయి అని. ఓకే, సో ఇది ఆల్రెడీ సపోర్ట్ జోన్ ని క్రాస్ చేసి కిందకు వచ్చింది బ్యాంక్ నిఫ్టీలో. సో నెక్స్ట్ దీనికి చూసుకుంటే మనం ఇక్కడ చూడాలి, లేదా ఈ స్వింగ్ చూడాలి. ఇంకా చాలా ఫాల్ ఉంది. అది ఇమీడియట్ గా పడిపోతుందంటే నో, ఇమీడియట్ గా పడకపోవచ్చు. బట్ ప్రజెంట్ అయితే మాత్రం బేరిష్ జోన్ లోకి అడుగు పెట్టింది. చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఓకే, 1 or 2 days మీకు బుల్లిష్ కూడా ఉంటుంది. మార్కెట్ ఎప్పుడు సింగిల్ గా ఇలా ఫాలో అయిపోదండి, ఇలా ఫాలో అయిపోదు మార్కెట్. ఎప్పుడు 2 క్యాండిల్స్ రెడ్ పడుతుంది, ఒక గ్రీన్ పడుతుంది, మళ్ళీ 2 రెడ్ ఒక గ్రీన్, అలా అనమాట. ఇలా వస్తుంది మార్కెట్, అంతేగాని ఎప్పుడు ఒకే దన్మని కింద పడిపోదు. ఓకే, సో అదొకటి గుర్తుపెట్టుకోండి. బట్ ఇదైతే బేరిష్ జోన్ లోకి అడుగు పెట్టింది. బట్ నిఫ్టీ మాత్రం ఇంకా స్టిల్ బేరిష్ జోన్ లోకి అడుగు పెట్టలేదు. మేబీ ఆర్ఎస్ఐ క్రాస్ ఓవర్ జరిగి ఉండొచ్చు, బట్ నా టెక్నికల్స్ ప్రకారం ఇంకా బేరిష్ జోన్ లోకి అడుగు పెట్టలేదండి. సో ఇంకొంచెం టైం పడుతుంది, 2 to 3 days టైం పడుతుంది దీనికి. మేబీ పడితే రేపే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ చేస్తే రేపే కూడా ఇది బేరిష్ జోన్ లోకి అడుగు పెట్టేయచ్చు. ఓకే, సో జాగ్రత్తగా చేయండి. నిఫ్టీ మనం 15 minutes లో చూస్తే ఫస్ట్ 15 minutes క్యాండిల్ ఈరోజు యాజ్ పర్ ద ప్రీ మార్కెట్ ప్రకారం ఫస్ట్ 15 minutes క్యాండిల్లో మనకి ఎంట్రీ ఉంది. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. 25 points స్టాప్ లాస్ అండ్ 2 to 3 క్యాండిల్స్ అన్నాం కాబట్టి మనం ఈ క్యాండిల్లో ఎగ్జిట్ అయినా కానీ ఈవెన్ 1:2 కంటే ఎక్కువ వచ్చింది. ఎందుకంటే 25 points ఉందండి స్టాప్ లాస్. 25 points, ఇది 50 కాదు 65 points ఇచ్చింది. ఈవెన్ ఫస్ట్ నెక్స్ట్ క్యాండిలే చాలా మంచి ఎంట్రీ ఇచ్చింది, ఎక్సలెంట్ ఎంట్రీ. ఓకే, యాజ్ పర్ ద ప్రీ మార్కెట్ ప్రకారం. ప్రీ మార్కెట్ స్ట్రాటజీ ఆల్రెడీ యూట్యూబ్ లో ఉందండి. ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఆ స్ట్రాటజీ చూడండి, మన ఛానల్లోనే ఉంది. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇక్కడ స్లైట్ బుల్లిష్నెస్ ఇచ్చింది. 15 minutes లో అయితే కన్ఫర్మ్ చేయలేదు, బట్ 5 minutes లో మాత్రం ఇక్కడ మనకి చూడండి ఈ క్యాండిల్లోను అండ్ ఈ క్యాండిల్లోను కూడా మనకి బుల్లిష్ ఎంట్రీస్ చూపించింది. సో ఇది బుల్లిష్ ఎంట్రీ చూపించినప్పుడు మనం ఎంట్రీ తీసుకోవచ్చా తీసుకోకూడదా అని ఎలా చెక్ చేసుకోవాలి? స్వింగ్ హై టు స్వింగ్ లో నాకు ఇద్దరు పెట్టారండి. సార్ ఇక్కడ యాక్చువల్గా 10:20 దగ్గర బ్యాంక్ నిఫ్టీలో పెట్టారు, అది కూడా చూపిస్తాను నేను. 10:20 దగ్గర బ్యాంక్ నిఫ్టీలో మనకి ఎంట్రీ దొరికింది, బట్ అది తీసుకుంటే వెంటనే స్టాప్ లాస్ కొట్టేసింది అని చెప్పారు. యాక్చువల్గా మీరు మరి ఇది చూడాలి కదండి. ఎంట్రీ చూసారు, ఓకే, దానికి సపోర్ట్ ఎక్కడుంది, రెసిస్టెన్స్ ఎక్కడుంది చూసి ఎంట్రీ తీసుకోమని చెప్తున్నాను ప్రతిసారి. ఓకే, సో అంటే కొంచెం జాగ్రత్త పడండి. 1-2 సార్లు మిస్టేక్స్ అనేవి చేస్తారండి. ఏదో నేను చెప్పాను స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వట్లేదు అలా ఏం ఉండదు, మీరు అలా అనుకోవద్దు. ఏంటంటే 1-2 సార్లు మిస్టేక్స్ చేసిన తర్వాత మళ్ళీ రిపీట్ చేయకూడదు ఆ మిస్టేక్ అనేది. సో ఇది చాలా దగ్గరలో ఉందండి రెసిస్టెన్స్ జోన్. మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే 20 points స్టాప్ లాస్, 14 points టార్గెట్, కానీ రెసిస్టెన్స్ జోన్ చాలా దగ్గరలో ఉంది. ఇది రెసిస్టెన్స్ కి వెళ్ళి ఇమీడియట్ గా రివర్స్ అయిపోయింది. ఒకవేళ మీరు ఇక్కడ ట్రేడ్ తీయకపోయినా ఈ క్యాండిల్ డెఫినెట్ గా తీసేయాలి. ఎందుకంటే రెసిస్టెన్స్ జోన్ లో ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ వేసిందంటే ఇది రివర్స్ అయిపోతున్నట్టే కదా, యాజ్ పర్ ద హెకినాషి ఆల్సో. ఓకే, సో మళ్ళీ ఇక్కడ మనకి బేరిష్ ఎంట్రీ ఇచ్చింది. సో కిందకి వచ్చి పైకి వెళ్ళి రెసిస్టెన్స్ జోన్ నుంచి రెసిస్టెన్స్ తీసుకుని కిందకు వస్తున్నప్పుడు ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది. సో మనం ఏం చూసుకుంటాము, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఒక 40 points స్టాప్ లాస్ అండ్ 30 points టార్గెట్. ఇది సపోర్ట్ జోన్ లో మంచి రెడ్ క్యాండిల్ వేసింది, అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు వచ్చింది. ఇది స్ట్రాంగెస్ట్ సపోర్ట్ కాదు, ఈవెన్ 1 జోన్ కూడా టచ్ చేసింది, 70 points. ఈ 1 జోన్ గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను గోల్డెన్ వెబినార్ లో, ఒకసారి అది కూడా చూడండి. ఈ 1 జోన్ దగ్గర నుంచి మళ్ళీ రివర్స్ అయినప్పుడు ఇక్కడ మనకి బుల్లిష్ ఎంట్రీ లేదు. ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ లేదు. యాజ్ పర్ ద 5 minutes and 15 minutes ఆల్సో దెర్ ఇస్ నో బుల్లిష్ ఎంట్రీ హియర్. ఓకే, సో మళ్ళీ 5 minutesకి వచ్చేస్తే ఈ క్యాండిల్లో మళ్ళీ మనకి బేరిష్నెస్ చూపించింది. ఎలా చూపించింది? యాజ్ పర్ ద ప్రిఫరెన్స్ 1 అండ్ ఈఎంఏ అండ్ కలర్ చేంజింగ్. ఓకే, అన్ని ప్రకారంగాను ఇక్కడ మనకి బేరిష్ ఎంట్రీ చూపించింది. సో ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటే ఇది ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది? స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై, అంతే కదండి ఉంది. ఇదే స్వింగ్ హై ఉంది, అన్నిటికంటే ఇదే స్వింగ్ లో ఉంది. దీని తరువాత హై ఇది ఉంది, దీని తర్వాత హై ఇది ఉంది కదండి అని వెనక్కి వెళ్ళకూడదు. ఓకే, ఈ పాయింట్ ఏదైతే ఉందో నేను కర్సర్ పెడుతున్నాను చూడండి, ఈ పాయింట్ ఏదైతే ఉందో దీనికంటే వెనక్కి వెళ్ళకూడదు. కొంతమంది వెనక్కి వెళ్ళి పెడుతున్నారు. నేను మరీ ఎందుకు చెప్తున్నానంటే వెనక్కి వెళ్ళకూడదు, రాంగ్ అండి, ముందుకే వెళ్ళాలి. దీని తరువాత హై ఏది ఉంది, ఇదే ఉందండి.
ఓకే. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఒక 17 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 60-70 పాయింట్స్ టార్గెట్. ఇది హ్యాపీగా టార్గెట్ హిట్ అయిందండి. చూసారా ఎంత ఉందో? 15 పాయింట్స్ ఉందండి స్టాప్ లాస్. బట్ టార్గెట్ 70 పాయింట్స్ ఉంది. ఎంత వచ్చిందండి? 1:4 వచ్చింది. చాలా మంచి ట్రేడ్, ఎక్సలెంట్ ట్రేడ్. ఓకే. సో ఇది సపోర్ట్ జోన్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుని కొంతసేపు అయితే మాత్రం ఇక్కడ కొంచెం ఆడుకుందండి. యాక్చువల్ గా టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇక్కడ కొంచెం ఫేక్ ఎంట్రీస్ ఇచ్చింది. చూపిస్తాను చూడండి ఎక్కడ అనేది. చూడండి ఇది ఫేక్ ఎంట్రీ, బుల్లిష్ ఎంట్రీయే. యాజ్ పర్ ద టెక్నికల్స్ ప్రకారం కూడా ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ ఉంది. ఎస్, బట్ తీసుకుంటే మాత్రం ఇది ఎంత వరకు వెళ్ళాలి? యాక్చువల్ గా అయితే స్వింగ్ హై టు స్వింగ్ లో అండి, ఇంతవరకు వెళ్ళాలి కదా. మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఒక 40 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 36-40 పాయింట్స్ టార్గెట్. బట్ ఇది వెళ్ళలేదు. ఇమీడియట్ గా మళ్ళీ ఇక్కడ కలర్ చేంజ్ అయిపోయింది. చూసారా ఈ క్యాండిల్లో మళ్ళీ ఈ క్యాండిల్లో కలర్ చేంజ్ అయినప్పుడు ఎంతవరకు వస్తుంది? సేమ్ జోన్ ఉందండి, ఇదేగా ఉంది జోను. మళ్ళీ ఇంతవరకే రావాలి. బట్ మళ్ళీ ఇక్కడ కలర్ చేంజ్ అయింది అండ్ ఇక్కడ కూడా. సో ఈ జోన్ లో ఇక్కడ వరకు చాలా మంచి ఎంట్రీస్ ఇచ్చింది. బట్ ఈ జోన్ లో మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ చేసిందని చెప్పాలి. ఎప్పటి నుంచి అండి? 12 o'clock నుంచి 2:30 వరకు కొంచెం కన్ఫ్యూజ్ చేసింది. ఇక్కడ ఎక్కడ ట్రేడ్ తీసుకున్నా సరే డెఫినెట్ గా బుల్లిష్ తీసుకున్నా బేరిష్ తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా సరే చిన్న చిన్న స్టాప్ లాస్లు, పెద్ద పెద్దవి కాదు, చిన్న చిన్న స్టాప్ లాస్లు హిట్ అయ్యి ఉంటాయి. ఓకేనండి. మళ్ళీ క్లోజింగ్ టైంలో మాత్రం ఇక్కడ మంచి రెడ్ క్యాండిల్ వేసింది చూడండి. ఇదంతా బేరిష్గానే ఉందండి, ఎక్కడెక్కడా కూడా బుల్లిష్గా మారలేదు 15 minutesలో. సో మనం ఏం చూస్తాము? ఒక మంచి బేరిష్ క్యాండిల్ కోసం చూడాలి. సో ఇది మంచి బేరిష్ క్యాండిల్. యాక్చువల్గా ఇది కూడా మంచి బేరిష్ క్యాండిలేనండి. ఇది మంచి బేరిష్ క్యాండిల్, ఇది కూడా మంచి బేరిష్ క్యాండిల్, ఇది కూడా మంచి బేరిష్ క్యాండిల్. బట్ ఏంటంటే ఇక్కడ ఒకవేళ ట్రేడ్ తీసుకుని ఉంటే, ఈ క్యాండిల్లో ట్రేడ్ తీసుకుని ఉంటే మళ్ళీ ఇమీడియట్గా నెక్స్ట్ క్యాండిల్లోనే మనం ఎగ్జిట్ అయిపోవాలి. ఎందుకు? గ్రీన్గా మారిపోయింది ఇది. ఓకే. సో ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే మాత్రం మనం ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది? స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై, ఇదే కదండి ఉంది. ఇంతకంటే జోన్ లేదు. యాజ్ పర్ ద 15 minutes ఆల్సో సీ ద లెవెల్స్. ఒకసారి మళ్ళీ డ్రా చేస్తాను చూడండి. స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై, ఇదే కదండి ఉంది. సో మార్కెట్ ఇంతవరకు రావాలి. మనం ఎక్కడ తీసుకున్నాం? 5 minutes లో ట్రేడ్ తీసుకున్నాం. 15 minutes లో ట్రెండ్ చూసుకుంటున్నాం, 5 minutes లో ట్రేడ్ తీసుకుంటున్నాం. సో ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. 30 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ అప్ టు 77 పాయింట్స్ టార్గెట్. బట్ ఇది టార్గెట్ వరకు రాలేదు, మార్కెట్ క్లోజ్ అయిపోయింది. కానీ ఫుల్ ప్రాఫిట్లోనే ఉంటారు. ఇది ఎక్కడా కూడా లాస్ వైపుకు వెళ్ళలేదు. మీరు ఎక్కడైతే ఎంట్రీ పాయింట్ ఉందో కనీసం ఆ ఎంట్రీ పాయింట్ని కూడా టచ్ చేయలేదు, వెళ్ళి ప్రాఫిట్లోనే ఉందండి. ఓకేనా? సో ఈ రోజు నిఫ్టీలో టెక్నికల్స్ చాలా బాగా వర్క్ అయ్యాయి. సో బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగిందని చూద్దాము. బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ 15 minutes క్యాండిల్ ఎక్సలెంట్ క్యాండిల్ యాజ్ పర్ ద ప్రీ మార్కెట్ అనాలిసిస్ అండ్ యాజ్ పర్ ద కలర్ చేంజింగ్ అండ్ యాజ్ పర్ ద ఈఎంఏ 3 కన్ఫర్మ్ చేసినాయండి ఇక్కడ, ఒకటి కాదు. బట్ ఏంటంటే 5 minutes లో మాత్రం ఎవరైతే 5 minutes లో ట్రేడ్ తీసుకున్నారో వాళ్ళు మాత్రం డెఫినెట్ గా ట్రాప్ అయిపోయి ఉంటారు. ఎందుకు? ఫస్ట్ 5 minutes రెడ్ చూపించింది, ఓకే కదా అని ఇక్కడ ట్రేడ్ తీసుకున్నారు అనుకోండి. నెక్స్ట్ 5 minutes బుల్లిష్ చూపించింది, ట్రెండ్ చేంజ్ అయిపోయింది. అంటే మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు, స్టాప్ లాస్ కొట్టేస్తుంది. సరే ఇది బుల్లిష్ గా వెళ్తుంది కదా అని ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే నెక్స్ట్ క్యాండిల్ మళ్ళీ బేరిష్ కొట్టింది. సో ఈ 3 candles లో ఎవరైతే ట్రేడ్ తీసుకున్నారో వాళ్ళు డెఫినెట్ గా స్టాప్ లాస్ తీసుకుని ఉంటారు. కానీ 15 minutes లో చేయమన్నాను చూసారా? ఎందుకు చేయమన్నాను అనుకుంటున్నారు? అటువంటి ట్రాప్స్ ఉండవండి. ఈ ట్రాప్స్ అనేవి ఉండవు 15 minutes లో. మీకు 15 minutes లో ఇక్కడ ట్రేడ్ ఇచ్చింది. ఇక్కడ ట్రేడ్ ఇచ్చినప్పుడు నేను ఏం చెప్పాను? అప్ టు 2 to 3 candles. మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే 2 candles క్లోజ్ చేశారు, 90 పాయింట్స్ ప్రాఫిట్. అంటే ఇక్కడ 90 పాయింట్స్ వచ్చినట్టే అప్రాక్స్ మీకు 40 పాయింట్స్ అని వస్తుంది డెఫినెట్ గా ఆప్షన్స్ లో. ఓకే. సో ఇది మంచి ట్రేడ్, చాలా బాగా జరిగింది. 5 minutes లో మళ్ళీ బుల్లిష్ గా ఎక్కడ మారింది అంటే చూడండి, ఒకసారి చూపిస్తాను. 5 minutes లో యాక్చువల్గా టు బి ఫ్రాంక్ ఇందాక చెప్పాను కదండి, సరే ఇక్కడ ట్రేడ్ ఇచ్చింది, అన్ని రకాలుగాను ఇక్కడ ట్రేడ్ ఇచ్చింది, నేను ట్రేడ్ తీసుకున్నాను. బట్ ఇది ఇమీడియట్ గా రివర్స్ అయిపోయింది సార్, ఇక్కడ నేను ఏం చేయను అని అడిగారు ఒక పర్సన్ నన్ను. ఎందుకంటే ఇక్కడ ట్రేడ్ ఉందండి, యాజ్ పర్ ద టెక్నికల్స్ ప్రకారం ఉంది. బట్ ఏంటంటే స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే దిస్ ఇస్ ద రెసిస్టెన్స్ జోన్. అవునండి, ఇది రెసిస్టెన్స్ జోనే కదా. ఒకవేళ మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే వెల్ అండ్ గుడ్, రెసిస్టెన్స్ జోన్ లోకి వెళ్ళింది, ఒక 70 పాయింట్స్ ఇచ్చింది. బట్ మీరు ఈ క్యాండిల్లో కాకుండా ఈ క్యాండిల్లో మీరు ఎంట్రీ తీసుకున్నారనుకోండి, యాజ్ పర్ ద హెకినాషి ప్రకారం ఈ క్యాండిల్లో తీసుకున్నారనుకోండి, అక్కడ ఎంట్రీ ఉందా? నో, దెర్ ఈస్ నో ఎంట్రీ. ఇక్కడ ఎంట్రీ లేదు. పోనీ స్వింగ్ హై ఇది కాదు, నేను ఇది తీసుకున్నాను అనుకున్నా సరే, మీకు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే మీరు స్టాప్ లాస్ ఎక్కడ పెడతారు? ఇక్కడ పెట్టాలి. 120 పాయింట్స్ పెట్టకూడదు కాబట్టి 90 పాయింట్స్ పెడతారు. టార్గెట్ ఎంత ఉంది? 30 పాయింట్సే ఉంది. సో స్వింగ్ హై ఇది తీసుకున్నా ఇక్కడ మాత్రం ట్రేడ్ లేదు. ఒక పర్సన్ నాకు ఇదే పెట్టారు, సార్ నేను ట్రేడ్ తీసుకున్నాను బట్ ఇమీడియట్ గా నాకు స్టాప్ లాస్ కొట్టేసింది. అక్కడ ట్రేడే లేదు సార్, మీరు ఎలా తీసుకుంటారు? అక్కడ ఒకసారి ఆలోచించండి, ఇక్కడ ట్రేడ్ లేదు, ఎంట్రీ ఇచ్చింది ఓకే, బట్ తీసుకోవాలా వద్దనేది మీరు కూడా ఆలోచించుకోవాలి కదా.
ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ ఉంది. రెసిస్టెన్స్ జోన్ కూతవేటు దూరంలో ఉన్నప్పుడు మనం ఎలా తీసుకుంటాము? మనకేం కావాలి? లాంగ్ రన్ కావాలి, ఎక్కువ దూరం వెళ్ళడం కావాలి. ఎలా సార్ నెక్స్ట్ లాంగ్ రన్ అంటే చూపిస్తాను చూడండి. మరి ఇక్కడ బేరిష్ ఎంట్రీ ఇచ్చిందండి, పెట్టాను నేను ఇక్కడికి. ఇక్కడ ఎంట్రీ ఇచ్చిందా? ఇది లాంగ్ రన్ అంటే స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. ఇక్కడ స్పేస్ ఉంది కదండి మూవ్ అవ్వడానికి. మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాం, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం 90 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 86 to 90 పాయింట్స్ టార్గెట్. ఇది ఉంది కదా, స్పేస్ ఉంది కదా మూవ్ అవ్వడానికి స్పేస్ ఉండాలి, లాంగ్ రన్ ఉండాలి. ఇక్కడ కూడా నేను ఆల్రెడీ మార్నింగ్ చెప్పాను, ఇది 1 జోన్ దగ్గరికి రావడానికి అవకాశం ఉంది. 1 జోన్ దగ్గర నుంచి కొంత కన్సాలిడేట్ అవుతుంది. 1 జోన్ దగ్గర నుంచి రివర్స్ అవుతున్నప్పుడు కూడా చెప్పానండి నేను. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇవాళ మనం టెక్నికల్స్ మాత్రం చిత్త కొట్టేసినాయండి. నిజంగా చెప్తున్నా, ఎవరైతే టెక్నికల్ ప్రకారంగా వర్క్ చేశారో వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు ప్రాఫిట్ లో ఉన్నారు. టెక్నికల్స్ ప్రకారం కాకుండా ఓన్ ట్రేడింగ్ చేసిన వాళ్ళు మాత్రం డెఫినెట్ గా లాస్ లోనే ఉంటారు. ఇక్కడ మాత్రం చిన్న చిన్న స్టాప్ లాసెస్ కొట్టాయి. ఎందుకు కొట్టాయి తెలుసా? ఐడియా ఉంది కదండి. స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే ఇది 1 జోన్ దగ్గర నుంచి మార్కెట్ రివర్స్ అవ్వాలి లేదా దీన్ని క్రాస్ చేయాలి. అప్పుడు మాత్రమే మనకి ఫుల్ కన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇక్కడెక్కడా కూడా 1 జోన్ దగ్గర నుంచి రివర్స్ అయ్యేంత స్ట్రెంగ్త్ మార్కెట్ లో లేదు. ఎలా చెప్తున్నారు? యాజ్ పర్ ద 15 మినిట్స్ లో చూడండి ఒకసారి. 15 మినిట్స్ లో ఎక్కడైనా క్రాస్ చేసిందండి? ఇది ట్రై చేసింది. ఒకసారి చూపిస్తాను చూడండి. అది కూడా ఇక్కడ ఈ జోన్ లో మార్కెట్ ట్రై చేసింది. 5 మినిట్స్ పెడుతున్నా చూడండి. ఇది ఇక్కడ జస్ట్ ట్రై చేసింది అంతే. ట్రై చేసింది కానీ ఎంతవరకు వెళ్ళాలి? యాక్చువల్గా వెళితే స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే ఇంతవరకు వెళ్ళాలి. కానీ వెళ్ళిందా? వెళ్ళలేదు. మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇంతవరకు వెళ్ళాలి. ఇది స్టాప్ లాస్ మనకి 57 పాయింట్స్. కానీ ఈ క్యాండిల్ లోనే స్టాప్ లాస్ కొట్టేసింది. అంటే ఇక్కడే బేరిష్ గా చేంజ్ అయిపోయాను అని చెప్పింది మార్కెట్. సో మనం ఈ క్యాండిల్ లో డెఫినెట్ గా మనం బేరిష్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఆల్రెడీ 15 మినిట్స్ లో ఉన్నప్పుడు నేను చెప్పాను, ఐడియా ఉంది కదండి. నేను ఆల్రెడీ స్క్రీన్ షాట్ కూడా పెట్టాను. ఇది 1 జోన్ ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఈ జోన్ గాని బ్రేక్ చేస్తే ఇంతవరకు వస్తుంది. స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై ఇంతవరకు వస్తుంది అని కూడా నేను క్లియర్ గా చెప్పానండి. వచ్చిందా అండి? ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే ఇది కన్ఫర్మ్ చేసిందిగా రెడ్. ఇది కన్ఫర్మ్ చేసిందండి రెడ్. సో ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటే ఒక 54 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 250 పాయింట్స్ టార్గెట్. 250 కాదండి 350 ఇచ్చింది ట్రేడ్. 50 పాయింట్స్ స్టాప్ లాస్, 350 పాయింట్స్ టార్గెట్. అంటే ఎంత ఇచ్చిందండి? 1:7 ఇచ్చింది ట్రేడ్. చూసారా ఎవరైనా? ఇంత దూరం ఉండవసరం లేదు. మీరు జస్ట్ ఈ క్యాండిల్ క్లోజింగ్ లో తీసేసిన 1:4 కదండి. 200 పాయింట్స్ ఇచ్చింది. 1:4 స్టాప్ లాస్ చాలా చిన్నది ఉంది, 50 పాయింట్సే ఉంది. ఓకే, సో ఈ రోజు మాత్రం టెక్నికల్స్ అయితే చాలా ఎక్సలెంట్ గా వర్క్ అయ్యాయండి. నేను చెబుతున్న టెక్నికల్స్ మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్ యూ సో మచ్.